గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ఏఎన్ఎన్. లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హార్వర్డ్ యూనివర్సిటీలో లీడర్షిప్ కోర్సు కంప్లీట్. సీఎం రేవంత్ రెడ్డికి సర్టిఫికేట్ ప్రదానం. కేసీఆర్ నోటీసులపై సిట్ చీఫ్ నేతృత్వంలో భేటీ. కేసీఆర్ కు మరోసారి నోటీసులు ఇచ్చే ఆలోచనలో అధికారులు. దానం నాగేందర్ అనర్హత పిటిషన్పై ముగిసిన స్పీకర్ విచారణ. ఫిబ్రవరి 18న ఏలేటి పిటిషన్ను విచారించనున్న స్పీకర్. ఈరోజు మహాత్మా గాంధీ 78వ వర్ధంతి. నివాళులు అర్పిస్తున్న పలువురు ప్రముఖులు. ఇక డీటెయిల్స్ చూస్తే, మహాత్మా గాంధీ 78వ వర్ధంతి సందర్భంగా రాజ్ఘాట్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నివాళులు అర్పించారు. ఆమెతో పాటుగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధాని నరేంద్ర మోడీతో సహా పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు. మహాత్మా గాంధీ వ్యక్తిత్వం, విజయాలు ఎల్లప్పుడూ మన దేశస్తులను విధి మార్గాన్ని అనుసరించడానికి ప్రేరేపిస్తాయని ప్రధాని మోడీ తెలిపారు. అలాగే జాతిపితకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఘనమైన నివాళులు అర్పించారు. कृष्ण कृष्ण हरे कब पर బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఇద్దరు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ చేపట్టారు. బీఆర్ఎస్, బీజేపీ నేతలు దాఖలు చేసిన పిటిషన్పై ఎమ్మెల్యే దానం నాగేందర్ అసెంబ్లీకి హాజరయ్యారు. దానం పార్టీ మారినట్లు నిరూపించే సాక్ష్యాలను స్పీకర్కు అందించారు. వాటిని స్పీకర్ గడ్డం ప్రసాద్ క్షుణ్ణంగా పరిశీలించారు. అయితే మధ్యాహ్నం 12 గంటలకు బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పిటిషన్ విచారించాలని భావించారు. తాను స్వయంగా క్రాస్ ఎగ్జామినేషన్కు హాజరు కావాలంటే మున్సిపల్ ఎన్నికలు పూర్తి అయ్యే వరకు గడువు ఇవ్వాలని మహేశ్వర్ రెడ్డి కోరారు. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి 18న ఆయన పిటిషన్పై విచారణ చేపట్టాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిర్ణయించారు. ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఇద్దరు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ చేపట్టారు. బీఆర్ఎస్, బీజేపీ నేతలు దాఖలు చేసిన పిటిషన్పై ఎమ్మెల్యే దానం నాగేందర్ అసెంబ్లీకి హాజరయ్యారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? ఎస్ లక్ష్మీలా, మున్సిపల్ ఎన్నికల వేళ కూడా ఇప్పుడు పార్టీ ఫిరాయింపుల కేసు కీలకంగా మారబోతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. ఇప్పటికే ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 10 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయాలంటూ కూడా అక్కడ సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. దీనికి సంబంధించి కూడా విచారణలు కొనసాగిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పటికే పలువురు మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ చేశారు. వాళ్ళకి సంబంధించి కూడా పార్టీ ఏదైతే మారలేదన్నట్టుగా కూడా వాళ్ళకు క్లీన్ చీట్ ఇచ్చిన నేపథ్యం ఉంది. దీంట్లో ప్రధానంగా దానం నాగేందర్కి సంబంధించి అలాగే కడియం సిఆర్కి సంబంధించి కూడా ఇరువురి విచారణ కొనసాగుతూ ఉన్నది. ఇప్పుడు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్కి సంబంధించి కూడా విచారణ కీలకంగా మారబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ప్రధానంగా ఈ దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే పైన ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అలాగే బీజేఎల్పీ నేత ఎల్ఏటి మహేశ్వర్ రెడ్డికి సంబంధించి కూడా అఫిడవిట్ దాఖలు చేశారు.
ఈయన పైన అనర్హత వేటు వేయాలంటూ కూడా ఏదైతే ఇద్దరు అఫిడవిట్ దాఖలు చేశారు. దీనికి ఇప్పటికే విచారణ జరిగింది. ఈ రోజుకు సంబంధించి కూడా విచారణకు దానం నాగేందర్ని పిలవడం జరిగింది. ఇక ఇద్దరు అఫిడవిట్ దాఖలు చేసిన పాడి కౌశిక్ రెడ్డి, ఏలేటి మహేశ్వర్ రెడ్డికి సంబంధించి కూడా విచారణకు పిలిచారు. దీంట్లో ప్రధానంగా పాడి కౌశిక్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. ఏలేటి మహేశ్వర్ రెడ్డికి సంబంధించి కూడా విచారణకు హాజరు కాని పరిస్థితి అయితే ఉన్నది. ముఖ్యంగా దాంట్లో దానం నాగేందర్కి సంబంధించి కూడా తాను కూడా విచారణకు హాజరు కాలేదు. ఈరోజు ఉదయం ఏదైతే 11 గంటలకు సంబంధించి కూడా స్పీకర్ కార్యాలయంలో విచారణ ప్రారంభమైంది. 2 గంటల పాటు కూడా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని స్పీకర్ విచారణ చేశారు. దాంట్లో పలు ఏదైతే ఆధారాలకు సంబంధించి కూడా కౌశిక్ రెడ్డి స్పీకర్ వద్ద ఉంచినట్టుగా తెలుస్తుంది. దాంట్లో ప్రధానంగా ఇప్పుడైతే 2024లో దానం నాగేందర్కి సంబంధించి కూడా బీఆర్ఎస్ బీఫామ్ ఎమ్మెల్యేగా కొనసాగుతూ బీఆర్ఎస్ బీఫామ్ పైన పార్టీలో గెలిచి ఎమ్మెల్యేగా కొనసాగుతూ కాంగ్రెస్ బీఫామ్ పైన సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు. వీటికి సంబంధించిన ఏదైతే ఓట్లు కావచ్చు, వీటికి సంబంధించిన ఈసీకి సమర్పించిన ఆధార పత్రాలకు సంబంధించి కూడా స్పీకర్ వద్ద ఇచ్చారు. ఇక ఈ అంశమే ప్రధాన అంశంగా అనర్హత వేటు వేసేందుకు ఇదే కీలకమైన అంశంగా కూడా పాడి కౌశిక్ రెడ్డి చెప్పడం జరిగింది. ఎప్పుడైతే కాంగ్రెస్ బీఫామ్ పైన ఎంపీగా పోటీ చేశారో ఇక ఆయనకు అనర్హత వేటు వేసేందుకు సంబంధించి కూడా కీలకమైన ఆధారాలన్నింటినీ కూడా స్పీకర్ వద్ద ఉంచాను. ఇక కౌంటర్గా అంటే ఈరోజు మొత్తంగా దానం నాగేందర్ అడ్వకేటు, అలాగే ఏదైతే పాడి కౌశిక్ రెడ్డి అడ్వకేట్లతో పాటుగా మిగతా ఏలేటి మహేశ్వర్ రెడ్డి అడ్వకేట్ల సమక్షంలో క్రాస్ ఎగ్జామినింగ్ చేయాలనుకున్నారు. దీంట్లో ఏలేటి మహేశ్వర్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల కారణాల చేత నేను రాలేకపోయాను, దానికి సంబంధించి కూడా కౌంటర్ దాఖలు చేసేందుకు అడ్వకేట్లతో ఆయన పత్రాలను పంపించారు. తాను మున్సిపల్ ఎన్నికల తర్వాత ఈ నెల అంటే 20వ తేదీ తర్వాత నేను విచారణకు హాజరవుతా ఉన్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. మరోవైపు ఇక్కడ దానం నాగేందర్కి సంబంధించి కూడా తాను నెల 18వ తేదీకి సంబంధించి కూడా నేరుగా విచారణకు హాజరు కావాలంటే 18వ తేదీన విచారణకు హాజరవుతానని కూడా చెప్పడం జరిగింది. ఇక ఈరోజు ఏదైతే పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించి కూడా విచారణ చేశారు. ఆయన ఇచ్చిన ఆధారాలకు సంబంధించి కూడా అఫిడవిట్ రూపంలో ఆధారాలు సమర్పించారు. ఆధారాలు కూడా స్పీకర్ తీసుకోవడం జరిగింది. మొత్తంగా ఈ విచారణకు సంబంధించి కూడా ఇక 18వ తేదీన మరోసారి ఏలేటి దానం నాగేందర్, 20వ తేదీకి సంబంధించి కూడా ఏలేటి మహేశ్వర్ రెడ్డిని విచారణ చేయబోతున్నారు. ఇరువురి అడ్వకేట్ల మధ్య కూడా క్రాస్ ఎగ్జామింగ్ చేయబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఇదే అంశం పైన కూడా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా పదే చెప్తూ వస్తున్నారు. తాను బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతూ ఉన్నది. దానికి ప్రధానమైన కారణం తనను బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేయలేదు. సస్పెండ్ చేయలేదంటే నేను బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నాను, లేని పరిస్థితుల్లో ఒకవేళ ఎన్నికలు వచ్చినా కూడా తాను సిద్ధపడి ఉంటాను, బైపోల్ వచ్చినా కూడా సిద్ధపడి ఉంటాను అన్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. నేను దేనికి భయపడే ప్రసక్తి లేనట్టుగా కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. మొత్తంగా అసలు ఈ ఎపిసోడ్లో ఏం జరగబోతా ఉన్నది, దానం నాగేందర్ పైన కూడా వేటు పడేందుకు సిద్ధమవుతా ఉన్నది. ఎందుకంటే ఆయన క్లియర్ కట్గా తెలుస్తూ ఉన్నది. దాంట్లో ప్రధానంగా ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది కాంగ్రెస్ బీఫామ్ పైన ఎంపీగా పోటీ చేశారో ఇదే ప్రధాన అస్త్రంగా కూడా ఇరువురు అఫిడవిట్ దాఖలు చేసిన ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు. కాబట్టి స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని పైన కూడా ఒక ఆసక్తిని క్రియేట్ చేస్తుందని చెప్పొచ్చు. మరోవైపు 6వ తేదీన ఇదే అంశం పైన సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరగనున్నది. కాబట్టి అక్కడ సుప్రీంకోర్టు స్పీకర్కి ఎలాంటి ఆదేశాలు జారీ చేసేదానిపైన కూడా ఒక ఆసక్తి క్రియేట్ చేస్తుందని చెప్పొచ్చు. మొత్తంగా దానం నాగేందర్ ఏదైతే సస్పెండ్కు గురవుతారా లేదా కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతా ఉన్నట్టుగా కూడా ఆయన ఆధారాలు సమర్పిస్తారనే దానికి మొత్తంగా 20వ తేదీకి సంబంధించి కూడా స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. లక్ష్మీనాగ్. థ్యాంక్ యూ హరీష్.
బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ ప్రత్యేక దర్యాప్తు బృందం మరోసారి నోటీసు ఇవ్వనుంది. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల హడావుడి నేపథ్యంలో ఇవాటి విచారణకు తాను హాజరు కాలేనని, కొంత సమయం ఇవ్వాలని కేసీఆర్ ఓ లేఖ ద్వారా సిట్కు బదులిచ్చారు. విచారణకు తాను సహకరిస్తానని, కానీ ఫామ్ హౌస్లోనే తనను విచారణ చేపట్టాలని సిట్ను ఆయన కోరారు. ఈ నేపథ్యంలో ఆయన విజ్ఞప్తిపై సిట్ చీఫ్ నేతృత్వంలో అధికారులు భేటీ అయ్యారు. వీలైతే ఇవాళ రెండోసారి నోటీసులు ఇచ్చి రేపే విచారణ జరపవచ్చునని సమాచారం. మరికొద్ది గంటల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. విశాఖపట్నంలోని జీవీఎంసీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. గీతం యూనివర్సిటీ వివాదాస్పద భూముల అంశంపై జరిగిన కౌన్సిల్ సమావేశం రసాభసగా మారింది. సమావేశం సందర్భంగా కూటమి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో వామపక్ష పార్టీలు జీవీఎంసీ మెయిన్ గేట్ను ముట్టడించాయి. గేట్లు తొలగించేందుకు వారు చేసిన ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ తోపులాట నెలకొంది. వైసీపీ సభ్యుల ఆందోళనతో జీవీఎంసీ ప్రాంగణమంతా ఉద్రిక్తకరంగా మారిపోయింది. కౌన్సిల్ సమావేశానికి మీడియాను అనుమతించాలంటూ వామపక్ష పార్టీలు ఆందోళనకు దిగాయి. మీడియా లేకుండా కౌన్సిల్ సమావేశం నిర్వహించడం ద్వారా చీకటి ఒప్పందాలు జరుగుతున్నాయంటున్న వారు ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారా, పత్రిక స్వేచ్ఛను హరించడమేనా అంటూ వామపక్ష కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు. జాతిపిత మహాత్మా గాంధీ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని ముషీరాబాద్లోని బాపూజీ నగర్, గాంధీనగర్ తదితర ప్రాంతాల్లో గల మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశ స్వతంత్రం కోసం అహింసా మార్గంతో శాంతియుతంగా బ్రిటిష్ పాలకులపై పోరాడి దేశానికి స్వాతంత్రం అందించారని ఆయన గుర్తు చేసుకున్నారు. ఫైర్ సేఫ్టీ లోపాలతో అత్తాపూర్ క్రోమా భవనాన్ని హైడ్రా సీజ్ చేస్తుంది. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకపోవడంతో అధికారులు చర్యలు తీసుకున్నారు. భవనంలో అవసరమైన ఫైర్ ప్రొటెక్షన్ పరికరం, ఎమర్జెన్సీ ఎగ్జిట్ మార్గాలు, అలారం సిస్టమ్స్ లేకపోవడాన్ని గుర్తించారు. ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదాల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా ఈ చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు. భవన యజమానులు తక్షణమే ఫైర్ సేఫ్టీ నిబంధనలు అమలు చేయాలని, లోపాలు సరిదిద్దిన తరువాతే భవనాన్ని తిరిగి వినియోగంలోకి తీసుకోవాలని ఆదేశించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర జనసంద్రంగా మారింది. కన్నెపల్లి నుంచి సారలమ్మ దేవతను పూజారులు సాంప్రదాయబద్ధంగా ఊరేగింపుగా తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠించారు. రాత్రి 12:26 సమయంలో సారలమ్మ గద్దెపైకి చేరడంతో భక్తుల కేరింతలు, డప్పు చప్పుళ్లతో మేడారం మార్బ్రోగిపోయింది. అమ్మవార్ల దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. ఇక జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. మేడారంలో ప్రస్తుతం ఉన్న తాజా పరిస్థితులు, భక్తుల కోసం చేసిన ఏర్పాట్లపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మౌనీష్ అందిస్తారు. మేడారం జాతరలో మొదటి ఘట్టం పూర్తయింది. సారక్క గద్దెల పైనకి రావడం జరిగింది. అయితే ఇటు రాకతో సారక్క, తగిడిద్దిరాజు, గోవిందరాజుల యొక్క రాకతో అయితే ఇటు మేడారం అయితే కిక్కిసిపోయింది. ఎక్కడ చూసినా జన సంద్రాహం కనిపిస్తుంది, జన ప్రవాహమే కనిపిస్తుంది. అయితే భక్తులతో అయితే మేడారం అయితే కిక్కిరిసిందని చెప్పుకోవచ్చు. ఇటు
మేడారం యొక్క ప్రాంగణం, అదే విధంగా జంపన్న వాగు, ఈ తదితర ప్రాంతాలన్నీ భక్తులతో కిక్కిరిసిన నేపథ్యం కనిపిస్తుంది. అయితే నిన్న 28వ తారీఖున సార్లకు అయితే ఇటు పూజారులు అయితే ప్రత్యేకంగా పూజారులు అయితే ఈ సార్లకు సంబంధించిన దేవాలయానికి సంబంధించిన కాక సారయ్య అనే పూజారి వాళ్ళు మరి ఇతర పూజారులు అయితే కలిసి ఇటు సారక్క దేవాలయంలో ప్రత్యేక పూజలు, రహస్య పూజలు నిర్వహించిన అనంతరం అయితే సారక్కను గుడిలో నుంచి బయటికి తీసుకురావడం జరిగింది. ఈ సమయంలో ఈ సారక్కను తీసుకొచ్చే సమయంలో ఇలాంటి దుష్ట శక్తులు సారక్క పైన పడకుండా ఇటు హనుమంతుడి జెండా పట్టుకొని అయితే పూజారులు అయితే బయటికి వచ్చిన క్రమం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు సారక్కను తీసుకొచ్చిన క్రమంలో ఇటు మహిళలు కింద పడుకొని అయితే వారి కోరికలు నెరవేర్చాలంటూ సారక్క తల్లికి అయితే మొక్కుకోవడం జరిగింది. దీంతో సారక్కను అయితే బయటికి తీసుకురావడం, పూజారులు తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటు సారక్క తమ్ముడైనటువంటి జంపన్న యొక్క వాగును దాటి అయితే ఇటు రావడం జరిగింది. అయితే తన యొక్క సొంత తమ్ముడు ఆయన జంపన్న అయితే సారక్క యొక్క పాదాలను తాకి అయితే బయటికి రావడం జరిగింది. సారక్క మొదటిగా ఇటు సమ్మక్క యొక్క గుడిలోకి చేరడం జరిగింది. అక్కడ ఆ పూజలు అయితే ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అయితే పసుపు, కుంకుమ, చీర ఇటు సారక్కకైతే సమర్పించడం జరిగింది. అయితే సారక్క రాక ముందుకేనే ఇటు కొండ్రాయి నుంచి గోవిందరాజు రావడం జరిగింది. అదే విధంగా పునుగొండ నుంచి పగిడిద్ద రాజు అయితే రావడం జరిగింది. మొత్తంగా ఆ పగిడిద్ద రాజు అయినటువంటి పెళ్లి కొడుకుల రూపంలో ఉన్నటువంటి పగిడిద్ద రాజుకి సమ్మక్కకైతే ఇటు గోవిందరాజు అదే విధంగా సారక్క ఉన్న సమయంలోనే వివాహం అయితే జరిపించడం జరిగింది. అనంతరం అయితే ఇటు సమ్మక్కను సారక్కను అయితే గద్దెల పైన ప్రతిష్ఠించడం జరిగింది. ఆ అనంతరం అయితే ఇటు గద్దెలపైకి తీసుకురావడం జరిగింది. మొత్తంగా సారక్క గద్దెలపైకి తీసుకురావడానికి ముఖ్యంగా 12 గంటల 26 నిమిషాల సమయం అయితే పట్టింది. అప్పటికే ఒక ఉద్ధృత వాతావరణంలో అయితే సారక్కను అయితే తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఇసుకేసుకుని రాలేని అంత జనం మధ్యన అయితే సారక్క అయితే గద్దెల చేరుకుంది. ఒకసారి ఇప్పుడు సారక్క గద్దెలను దర్శించుకున్నటువంటి కొందరు భక్తులు ఉన్నారు, వారితో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము తాడిచెర్ల మల్లారం గ్రామం. ఇది నా ఫస్ట్ రావడం. ఇంత ముందు ఎప్పుడైనా వచ్చారా? ఇంత ముందు వచ్చినాం. ఎలా అనిపిస్తుంది? అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. ఎంతసేపు అయింది దర్శనానికి? గంట సేపు పట్టింది. మొక్కులు చెల్లించారా? చెల్లించాం. ఇలాంటి మొక్కులు చెల్లించారా? ఏమని కోరుకున్నారు? బెల్లం చెల్లించినాం. మొక్కలు చెప్పండి. ఏం పేరు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము మందవారి నుండి వచ్చాము. మా పేరు వనిత. ఇక్కడ అన్ని బాగానే ఉన్నాయి గాని లోపల బంగారం ఇవ్వమంటే డబ్బులు అడుగుతారు. ఆడోళ్ళని ఇంకా చూడకుండా మొత్తం నెట్టేస్తారు. ఎవరు అడుగుతారు డబ్బులు? ఆ లోపల ఉన్న వాళ్ళు అందరు మొత్తం డబ్బులు ఇస్తేనే ఇస్తామంటారు. దేనికి అడుగుతారు డబ్బులు? బంగారం ఇవ్వమన్నా, బొట్టి ఇవ్వమన్నా గానీ, ఏమి ఇవ్వమన్నా గానీ డబ్బులు ఇవ్వరు అంటారు. డబ్బులు ఇంకా సదుపాయాలు ఎట్లున్నాయి? వాటర్ అయినా టాయిలెట్స్ అయినా ఎట్లా ఉన్నాయి? ఈసారి బాగానే ఉన్నాయి. లేదు టైలర్ దగ్గర మొత్తం డబ్బులే, ఎక్కడైనా డబ్బులే అడుగుతారు. అసలు భక్తులు సుదూర ప్రాంతాల నుంచి ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రాంతంలో కాకుండా మిగిలిన రాష్ట్రాలు చుట్టుపక్కల ఉన్నటువంటి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది భక్తులు అయితే ఈ వనదేవతలను దర్శించుకోవడానికి అయితే వస్తున్నారు. అయితే 2-3 గంటల సమయం అయితే దర్శించుకోవడానికి అయితే సమయం పడుతుందని చెప్పుకోవచ్చు. చాలా మంది భక్తులు అయితే ఇప్పటికి దర్శనం అయితే పూర్తి చేసుకున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఒకసారి వేరే వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు? వరంగల్ నుండి వచ్చాము. ఎలా అనిపిస్తుంది? లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ కొంచెం బెటర్ అనిపిస్తుంది. కాకపోతే మనకు బయట రష్ ఉంది కదా, అక్కడ ఒక క్యూ లైన్ అనేది మెయింటైన్ చేస్తే ఇంకా బాగుంటది. ఎందుకంటే కొట్టుకోకుండా తన్నుకోకుండా ఉంటే అది బాగుంటది. ఎందుకంటే వాళ్ళకు డిపార్ట్మెంట్స్ వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అది ఒక్కటి చేస్తే ఇంకా బాగుంటది. బెటర్. ఎంత సమయం? నాకు దాదాపు 2.5 hours పట్టింది. 2.5 hours పట్టింది. అది ఒక్కటే. ఇవి మొత్తం అయితే ఓకే. మధ్యలో వాటర్ ఫెసిలిటీస్ అది బాగుంది. చిన్న పిల్లలకు కొంచెం ఇబ్బంది అవుతుంది. అదొకటి క్యూ లైన్ ఒకటి మెయింటైన్ చేస్తుంటే సూపర్ ఉంది. కొంచెం క్యూ లైన్ అయితే ఇబ్బందికరంగా ఉన్నట్టు కొంచెం అయితే చెప్తున్నారు. కానీ భక్తులు అయితే ఇప్పుడు అభివృద్ధి అయితే కొంచెం సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నారు. మరొక భక్తులు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము హైదరాబాద్. ఎలా అనిపిస్తుంది? బాగుంది. అంటే ఇప్పటి వరకు చూడని తీరులో ఇప్పుడు అభివృద్ధి చెందింది. గద్దెల పునఃప్రతిష్టాపన ఇలాంటి కార్యక్రమాలు చేపట్టారు. ఏ విధంగా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది. ఎలా జరిగింది దర్శనం? మంచిగా బ్రహ్మాండంగా జరిగింది.
ఇది వారు చెప్తున్నారు. దర్శనం అయితే బాగానే జరిగిందని చెప్తున్నారు. అయితే సారలమ్మ అయితే నిన్న సాయంత్రం 12:26 గద్దెల వరకు అయితే చేరుకోవడం జరిగింది. అయితే ఇది సారలమ్మ దేవాలయానికి సంబంధించి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అయితే రహస్య పూజలు నిర్వహించిన అనంతరం అయితే ఇటు జంపన్న వాగు నుంచి ఇటు తీసుకురావడం జరిగింది. ఆ జంపన్న వాగు నుంచి తీసుకొచ్చిన సమయంలో ఇటు సమ్మక్క యొక్క గుడిలోకి తీసుకువెళ్ళడం సారక్కను తీసుకువెళ్ళడం జరిగింది. అక్కడనే ఇటు అయ్యగారులు అయితే పసుపు కుంకుమ చీర ఇటు సారక్కకు అయితే చెప్పడం జరిగింది. అనంతరం అయితే ఇటు సమ్మక్కకు అదేవిధంగా పగిడిద్దరాజుకి పెళ్లి జరిగింది. ఆ తర్వాత ఈ గుడిలో ప్రతిష్ఠించిన తర్వాత అయితే మళ్ళీ పగిడిద్దరాజు గోవిందరాజు సార్లక్కన అయితే ఇటు గద్దెల పైన ప్రతిష్టాపించడం నేపథ్యంలో తొలి ఘట్టం అయితే పూర్తయిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే భక్తజనం అయితే అధికంగా వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పటికీ భక్తులు అయితే అధికంగా వస్తున్న నేపథ్యంలో చాలా మంది భక్తులు అయితే ఇక్కడ జనంగా మారిపోయిందనే చెప్పుకోవచ్చు. కోట్లాది లక్షలాది మంది భక్తులు అయితే ఇప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి వన దేవతలైనా దర్శించుకోవడానికి అయితే వస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మధుతో మౌని CNN న్యూస్ వరంగల్. కామారెడ్డి జిల్లాలో చిరుతపులి సంచారం స్థానికులను హడలెత్తిచ్చేస్తుంది. మద్దూర్ మండలం మేదూర్ గ్రామ శివారులో ఒక రైస్ మిల్ ప్రాంగణంలో చిరుత సంచరిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. రాత్రి సమయంలో పని ముగించుకుని బయటకు వచ్చిన ఒక కార్మికుడు చిరుతను చూసి త్రుట్లో ప్రాణాపాయం నుంచి తప్పించుకుని గదిలో దాక్కున్నాడు. ఉదయం యాజమాన్యం సీసీ ఫుటేజ్ తనిఖీ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని చిరుత పాదముద్రలను సేకరించారు. గత 5 రోజులుగా ఈ ప్రాంతంలోనే చిరుత తిరుగుతున్నట్లుగా స్థానికులు చెబుతున్నారు. వెంటనే బోన్ ఏర్పాటు చేసి చిరుతను పట్టుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. మాట్లాడుతా మెదక్ జిల్లాలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా జిల్లా యంత్రాంగం అడుగులు వేస్తుంది. రైతులకు భూ తగాదాలు లేని జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా భూభారతి రీసర్వే కార్యక్రమాన్ని కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రారంభించారు. మెదక్ మండలం షాపూర్ గ్రామంలో జరిగిన గ్రామ సభల్లో పాల్గొన్న ఆయన రీసర్వే ప్రాముఖ్యతను రైతులకు వివరించారు. మొదటగా షాపూర్ గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని అనంతరం జిల్లాలోని మరో 23 గ్రామాల్లో ఈ సర్వే చేపడతామని వారు తెలిపారు. బట్ ఇక్కడ మ్యాప్ లేకపోవడం వల్ల ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఒక వాళ్ళు ఇక్కడ వాళ్ళ పట్టాకి ఒక సర్వే నెంబర్ లో ఉంటారు, బట్ కబ్జాలు ఇంకొక సర్వే నెంబర్ లో ఉంటారు. సో అట్లా ఒక్కనే కాదు, అందరి అట్లనే అదిలి బదిలీ నెంబర్లు ఉంటాయి. మళ్ళీ దానివల్ల ఎన్నో కూడా భూ తగాదాలు అన్ని కూడా వస్తూ ఉంటాయి. సో ఆ తగాదాలు ఎప్పుడైనా రిజాల్వ్ చేద్దామని మనం సర్వేకి పెట్టుకున్నప్పుడు సర్వే వాళ్ళు చేస్తే ఆయన 57 సర్వే నెంబర్ 57 సర్వే నెంబర్ అని పాస్బుక్ ఉంటుంది. బట్ వాళ్ళు సర్వే చేసినప్పుడేమో అది 20 సర్వే నెంబర్ వస్తుంది. సరే 20 ఎవరు ఉన్నారని చెప్తే ఆ 20 ఎవరో 60 సర్వే నెంబర్ అయిన ఉంటారు. ఆ 60 నెంబర్ చూస్తే అక్కడికి ఇంకొక 80 సర్వే నెంబర్ అయిన ఉంటారు. సో గవర్నమెంట్ భూమిలో పట్టాదారులు ఉంటారు, పట్టా భూమిలో గవర్నమెంట్ వాళ్ళు ఉంటారు. సో అట్లంటే అదిలి బదిలీ చాలా ప్లేసెస్ లో మనకి ఎప్పుడో సర్వే నిజాం కాలంలో చేసినాక ఇంకెప్పుడు చేయలేదు. కాబట్టి ఈ సర్వే నెంబర్ లో మిస్ మ్యాచ్ అనేది కూడా చాలా అయితే ఉన్నాయి. దానివల్ల కూడా హద్దు తగాదాలు, భూ తగాదాలు ఇవన్నీ. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో చివరి రోజు నామినేషన్ ప్రక్రియ జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా 4 మున్సిపాలిటీల్లో జరిగే ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 500 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశామని ఆయన తెలియజేశారు. రవాణా చేస్తే ప్రూఫ్ పెట్టుకుంటే ప్రూఫ్ కట్టుంటే వదిలేస్తాము. ఇది అనుమానాస్పదంగా ఉంటే మనం 50,000 కంటే ఎక్కువ ఉండి 10 లక్షల లోపలేమో మన జిల్లా యంత్రాంగం పోతుంది. 10 లక్షలు దాటితే మనకు ఐటీ శాఖకు పంపిస్తాము. వాళ్ళు చెక్ చేసి మీరు ఆధార్ ఇస్తే మనం చేయడం జరుగుతుంది. కాబట్టి ఇదంతా ప్రజలు గమనించాలి. ఇంకోటి ఏర్పాటు ప్రజలకు కోరేది ఏంటంటే అందరూ శాంతి భద్రతలు ఉండాలి. మీరు ఎటువంటి కుట్రపటాలు లేకుండా ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్ జరిగేట్టు చూడాలి. ఇట్లా కాకుండా ఉన్న దానికి ఎలక్షన్ ఆటంకం వ్యవహారాలు చేస్తే మాత్రం వాళ్ళపైన చట్టపరంగా నాన్ బెనిఫిట్ సెక్షన్ పెట్టేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ సహకరించాలని కోరుతున్నాను. రాష్ట్రం ఇప్పుడు కలిపి 1200 మంది చేసాం. 1200 మంది మొన్న జీపీలో చేసినా కూడా ఇంకా 3 నెలలు ఉంటుంది. అది ఇంకా నడుస్తుంది. చేసాము. మనకున్న 150 ప్లేసులలో 47 ప్లేసులు ఉంది. దాని గురించి ప్రత్యేక బందోబస్తు ఏర్పడడం జరిగింది. దాంతోపాటు ఢిల్లీ పోలీసు వస్తుంది, తెలంగాణ స్టేట్ పోలీసు తెప్పిస్తున్నాము. అది కూడా ఉపయోగించుకొని ఎక్కడ.
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మున్సిపల్ ఎన్నికల్లో వేడి మొదలైంది. 23వ వార్డు కౌన్సిలర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పుప్పాల ఉమాదేవి ప్రభాకర్ జన సందోహం మధ్య తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలతో కలిసి తన నివాసం నుండి నంది చౌరస్తా వరకు భారీ ర్యాలీ చేపట్టారు. గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించిన అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో పత్రాలను అందజేశారు. గతంలో 2 సార్లు తనను ఆశీర్వదించిన వార్డు ప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. గత 10 ఏళ్లుగా ప్రజల మధ్య ఉండి సేవలు చేస్తున్నానని, ఈసారి కూడా భారీ మెజార్టీతో గెలిపించాలని, వార్డు అభివృద్ధికి సహకరించాలని ఆమెకు విజ్ఞప్తి చేశారు. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారం జోరుగా జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో 1వ వార్డులో పోటీ చేస్తున్న గజవాడ లావణ్య, నాగరాజు ఇంటింట ప్రచారం నిర్వహించారు. వార్డులో నెలకొన్న మురుగు కాలువల సమస్యను ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వార్డు ప్రజలందరూ తమను ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. మనం ఆదుకొని ఇల్లు నిలబెట్టే బాధ్యత తీసుకుంటాం. మనకు ఎమ్మెల్యే ఆశీర్వాదం పూర్తి ఉండి మీ వార్డు పైన ఆశీర్వాదం ఉంటేనే వార్డులో అభివృద్ధి మనం చేయడానికి మనం తల్లిదండ్రుల సమానులకు అందరికీ ఆశీర్వాదాలు కావాలని చెప్పి డోర్ తిరిగి గల్లి గల్లికున్న సమస్యలను మరియు గల్లి గల్లికున్న ఏదైతే ఆర్థికంగా మరియు ఏదైతే హెల్త్ సమస్యలు ఉన్న ఓటర్స్ కు మనం భరోసా ఇస్తూ మన గౌరవనీయులు మన డాక్టర్ ఎమ్మెల్యే రోహిత్ సార్ గారు భరోసాగా ఉంటాడు. దీనికి నా వంతు సాయం ఉంటదని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇది యొక్క వాళ్ళ యొక్క ప్రజలకు ఏమి వినియోగించుకున్నామంటే మన ఎమ్మెల్యే గారి సహకారంతో ఆశీర్వదించి గౌరవించిండు. అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, వార్డు సమితి అందరూ ప్రజలు మాకు ఆశీర్వదించాలని కోరడం జరుగుతుంది. దీనికి గాను అభివృద్ధి పనులకు గాను మన రామంపేటకు ఎన్నో అభివృద్ధి పనులకు నిధులు శాంక్షన్ అయి ఉన్నాయి. అది టెండర్ ప్రాసెస్ లో ఉన్నాయి. ఈ యొక్క సమస్యలు ఏమి లేకుండా పూర్తి 1వ వార్డును మోడల్ వార్డుగా చేసి చేసుకుందామని చెప్పి మన ఎమ్మెల్యే గారు కోరి ఇది మన దర్పల్లి మండల కేంద్రంలో ప్రజా పరిషత్ కార్యాలయంలో నిమ్స్ ఫిజియోథెరపీ వైద్యుల చేత ఉద్యోగులకు, ఉపాధి హామీ కూలీలకు, గ్రామ ప్రజలకు ఫిజియోథెరపీ అవగాహన కార్యక్రమాన్ని కల్పించారు. ఈ సందర్భంగా నిమ్స్ హాస్పిటల్ వైద్యులు రమేష్ మాట్లాడుతూ ల్యాప్టాప్లు వారిపై పెట్టుకుని ఉపయోగించడం వలన మైగ్రేన్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందన్నారు. అదేవిధంగా ప్రతిరోజు చిన్న చిన్న చిట్కాలను పాటించి ఇంట్లోని చిన్న తరహా నొప్పులను తగ్గించుకోవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చిరుమల శ్రీనివాస్, ఆర్మూరు చిన్న బాలరాజ్, ఎంపీడీఓ లక్ష్మారెడ్డి, రాజేష్, తహసీల్దార్ శాంతా తదితరులు పాల్గొన్నారు. అంటే నీకు తెలుసు ఫిజియోథెరపీ ఎలా చేసుకోవాలి. నేను చెప్పే టాపిక్ ఏంటంటే నీకే తెలుసు ఫిజియోథెరపీ ఎలా చేసుకోవాలి. ఎప్పటి నుంచి చేస్తాం? పుట్టినప్పటి నుంచి. పుట్టినట్టు ఏం చేస్తామంటే 15 మినిట్స్ లోనే ఆయిల్ మసాజ్ చేస్తాం. ఆయిల్ మసాజ్ చేసి హ్యాండింగ్ ఫోల్డ్ అవుట్, ఫోల్డింగ్, లెగ్స్ ఫోల్డ్ అవుట్, ఫోల్డింగ్ చేస్తా ఉంటామా? ఓకే, ఎప్పుడు చేస్తారా? ఒక 4-5-6 మంత్స్ వరకు చేస్తా ఉంటాం. ఓకే, అలా 6 మంత్స్ తర్వాత వాళ్ళు మన బాడీ వదిలేస్తారు. మనం ఏం చేస్తామంటే బాడీని ఖాళీ చేస్తాం. అంతేనా? మళ్ళీ మనం ఎప్పుడు చేస్తాము అంటే మనకి ఏదైనా పెయిన్ వచ్చింది అంటే నాలాంటి డాక్టర్ దగ్గరికి వచ్చి. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని ఈశ్వర్ కాలనీలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఏసీపీ లక్ష్మీనారాయణ నేతృత్వంలో సుమారుగా 90 మంది సభ్యులతో కాటన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. రాబోయే ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు ఈ తనిఖీలు చేపడుతున్నట్లు ఏసీపీ తెలిపారు. ఈ సోదాల్లో సరైన పత్రాలు లేని 35 బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే 2 ఎక్సైజ్ కేసులు, 1 గుట్కా కేసును నమోదు చేశారు. అలాగే కాలనీలోని కొత్త వ్యక్తులు వచ్చినా, అనుమానాస్పదంగా ఎవరైనా కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. దాదాపు 35 వెహికల్స్ కు ఎలాంటి అంటే కొన్ని ఏవైతే వయలేషన్స్ ఉన్నాయో వాటిపై కేసులు బుక్ చేసినాం. అదేవిధంగా 6,700 రూపీస్ వాళ్ళ నుంచి క్యాష్ అమౌంట్ కూడా కలెక్ట్ చేసినాం. ఎందుకంటే వాళ్ళ వయలేషన్ అమౌంట్ ను. అదేవిధంగా 2 ఎక్సైజ్ కేసులు, 1 గుట్కా కేసు కూడా నమోదు చేసినాం.
ఈ సందర్భంగా ప్రజలందరికీ కాలనీ వాసులందరూ కూడా చెప్పేది ఏంటంటే ఎవరైనా కొత్త వ్యక్తులు కానీ అపరిచిత వ్యక్తులు వచ్చినప్పుడు మాకు సమాచారం అందజేయాలని చెప్పి, అదేవిధంగా ప్రజలందరూ కూడా నిష్పక్షపాతంగా స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని, అదేవిధంగా ఈ సైబర్ క్రైమ్ పరంగా కానీ లేదంటే ఇంకేదైనా కొత్త వ్యక్తులు అపరిచిత వ్యక్తులు కాలనీలో కానీ టౌన్ లో కానీ ఉన్నప్పుడు ఆ పోలీసుకు సమాచారం అందజేయాలని చెప్పి, అదేవిధంగా వాహనాలు నడిపినప్పుడు కూడా హెల్మెట్ పెట్టుకోవడము, తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడము, ట్రిపుల్ రైడింగ్ చేయకపోవడము, బండికి ఇన్సూరెన్స్ చేయించుకోవడము, ప్రాపర్ నెంబర్ ప్లేట్